జనవాణి కార్యక్రమంలో కొన్ని సమస్యలు దృష్టికి వచ్చాయని వాటిని పూర్తి చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని చిత్తూరు జిల్లా పొంగనూరు జనసేన నాయకులు చిన్నారాయలు చెప్పారు. జనసేన పార్టీ కార్యాలయానికి వస్తున్న ఫిర్యాదులను కూటమి నాయకులు పరిగణలోకి తీసుకుని వీలైనంత త్వరగా పరిష్కరించే ఏర్పాట్లు చేస్తున్నట్లు రాయల్ అన్నారు. మదనపల్లి కేంద్రంగా కొత్త జిల్లాను ప్రకటించిన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు చిన్నరాయలు ధన్యవాదాలు తెలిపారు. తర్వాత పార్టీ కార్యాలయంలో సీఎం, డిప్యూటీ సీఎంల చిత్రపటాలకు ఆయన పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గాజుల నరేష్, ఆవుల చైతన్య, సివి శ్రీనివాసులు, మణికంఠ, నందు భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు నియోజకవర్గంలో ప్రతి సోమవారం జనవాణి నిర్వహించడం జరుగుతోంది. తద్వారా 2 రోజుల ముందు మీడియా ముఖంగా మేము పొంగనూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా జనవాణిని వినియోగించుకోండి అనేసి ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. తద్వారా ఈరోజు మాకు 3 కంప్లైంట్లు అయితే రావడం జరిగింది. దాన్ని మా ద్వారా అయ్యేవి మా పొంగనూరు పట్టణ అధ్యక్షుడు గాజుల నరేష్ గారు ఒకటి మాట్లాడి వాళ్ళకి ఒకటి సాల్వ్ చేశారు. ఇంకొకటి సీఎం రిలీఫ్ ఫండ్ కావాలనేసి వచ్చారు. అది కూడా లెటర్ హెడ్ మేము కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపిస్తా ఉన్నాము. అలానే మా రూరల్ నాయకులు మన రవి గారి వాళ్ళ ఊరి సమస్యలను తీసుకొచ్చారు. వారు మురికి కాలువ సమస్యలను గతంలో మేము అక్కడి గ్రామ పర్యటన కార్యక్రమానికి వెళ్ళడంతో ఆ రోజు నుంచి చెప్తున్నాము. ఈ రోజు జనవాణి ద్వారా అక్కడున్న అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా ఇవ్వాలనేసి ఆ ప్రాబ్లంని రెడీ చేయాలని చెప్పేసి అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు 2వ జనవాణి కార్యక్రమం 2వ వారం నిర్వహించడం జరుగుతుంది. సో ఆల్రెడీ మాకు లాస్ట్ వారంలో ఒక 2 కంప్లైంట్స్ వచ్చినాయి. దాన్ని చాలా సక్సెస్ఫుల్గా మా మండల నాయకులు, రూరల్ నాయకులు, పట్టణాధ్యక్షులు వారు దాన్ని అధికారుల దృష్టి తీసుకువెళ్లారు. అదేవిధంగా ఈరోజు 4 కంప్లైంట్స్ వచ్చినాయి. ఇంతకుముందు చిన్నరాలు చెప్పినట్టుగా వాటి కూడా మేము పరిష్కరించడానికి ఈ వీక్లో ఆ సంబంధించిన అధికారులకి మేము వెళ్ళి మాట్లాడి దాన్ని ఇమీడియట్లీ సాల్వ్ చేసాను చూస్తాము. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్కి ఒక చిన్న యాక్సిడెంట్ కేసు కూడా నమోదైంది. రొంచల మండలం షేక్ జవహర్ సన్ ఆఫ్ కరీం షాహబ్ అనే ఒక వ్యక్తి మరణించడం జరిగింది యాక్సిడెంట్లో. దానికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 10 లక్షల రూపాయలకి రావాలని మేము సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మేము పంపించడం జరుగుతుంది. సో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము 2 వారాలైంది జనవాణి కార్యక్రమం స్టార్ట్ చేసి. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో అన్ని మండలాల నుంచి కూడా మీరు జనవాణి కార్యక్రమం వచ్చి నమోదు చేసుకోవచ్చు. ఈరోజు 2వ జనవాణి కార్యక్రమం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 TV.